హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రకళాస్ జర్నీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ ఇడ్లీలోకి చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు చట్నీ అయితే మా హస్బెండ్ అయితే చేస్తున్నాడు. నేను దానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసి ఇలాగైతే మిరపకాయలు తొడిమలు తీసుకొని తర్వాత కొత్తిమీర అయితే ఇలా అయితే ఒలుచుకుంటున్నాను. ప్రతిరోజు మార్నింగ్ అయితే ఇది చాలా హడావిడిగా ఉంటుంది. ఒక ముందు రోజు కనుక మనం కొంచెం ఫాస్ట్గా పనులు చేసుకున్నట్లయితే మార్నింగ్ అంతా హడావిడిగా లేకుండా సాఫీగా గడిచిపోద్ది. నా ఫీలింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి అలాగ అనిపిస్తుంది అనమాట. టిఫన్ తర్వాత రైసు కర్రీస్ అలా కాకుండా టిఫిన్ లేకుండా డైరెక్ట్గా రైస్ కర్రీ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది కొంచెం పని ఎక్కువైపోయినప్పుడు. మార్నింగ్ టిఫిన్ చేసి ఆ పాత్రలన్నీ తోమి తర్వాత మళ్ళీ రైసు ఆఫ్టర్నూన్కి కర్రీసు ఇంక ఇంట్లో వర్క్ అసలు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఒక్కోసారి. ఈ టిఫిన్ ఎగరగొట్టేసి కనుక చేసినట్లయితే కొంచెం వర్క్ తగ్గుతుందేమో, పాత్రలు తోముకోవడం వండడం అనేసి నా ఫీలింగ్ అనమాట. మీకేమనిపిస్తుంది? మీకు కూడా అప్పుడప్పుడు అలానే అనిపిస్తుందా? ఇంకా రోజు అలానే వండలేమనుకోండి, తప్పదు మార్నింగ్ టిఫిన్ అలాగా. కాకపోతే ఎప్పుడైనా కొంచెం బాడీ కొంచెం అన్ఈజీగా అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇంకా మంచి విషయం ఏంటంటే కొంచెం ఏదైనా హెల్త్ అలాగా అప్సెట్ అయింది, కొంచెం పెయిన్స్ అలాగ అనిపిస్తున్నాయంటే మా హస్బెండ్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తాడు. అదొక్క బెనిఫిట్ అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ అలాగా కంప్లీట్ అయిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసినాను. ఇంకా వాటిని అయితే ఆరేయడానికి మిద్ది పైకి వచ్చేసాను. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. బట్టలు ఆరుతాయో లేదో తెలీదు. అందులోనూ వాషింగ్ మిషన్కి వేసింది కాబట్టి లైట్గా ఒక ఎండ లేకపోయినా గాలికి ఎలాగో 10 మినిట్స్ చేసినా బాగా ఆరిపోతాయి. అందుకనేసి కాన్ఫిడెంట్గా వేసేసాను. లేకపోతే చాలా కష్టం, ఎందుకంటే వాటర్ దిగి అది తేమంతా పోయి ఆరడానికి చాలా టైం తీసుకునేస్తుంది. ఒక 3-4 డేస్ నుంచి సేమ్ ఇలానే ఉంది క్లైమేట్. మీకు కూడా ఇలానే ఉందా? ఇక్కడైతే చాలా హెవీగా అనిపిస్తుంది. వర్షం అలాగ లేదు, కాకపోతే ఎండ లేదు, మబ్బులు మాత్రమే అలాగే ఉంది. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్లోకి పప్పు రైస్ అలా అయితే వండాలి. ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఈ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత వండుదామనేసి అలానే ఉన్నాను. ఇంకా మార్నింగ్ నిన్న నైట్ వెళ్ళున్నాను ఫ్యాన్సీ స్టోర్కి. బ్యాంగిల్స్ అనేవి అయిపోయింటే మాటికి వెళ్ళడం నాకైతే ఇష్టం ఉండదు. అందుకనేసి కావాల్సినవి అన్నీ ఒకేసారి ఇలాగైతే తెచ్చేసుకున్నాను. అన్ని రకాల బ్యాంగిల్స్ ఇంకా కావాల్సినవి ఇలాగ అన్నీ అయితే తెచ్చేసుకున్నా. ఇది ఇవాల్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.